ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల గ్రామానికి చెందిన ప్రవాస భారతీయులు P4 సభ్యులు జంపాల సుబ్బారావు అపరకర్మల భవనాన్ని నిర్మించారు. గ్రామానికి చెందిన తన తండ్రి జంపాల సంగమేశ్వరరావు దంపతుల జ్ఞాపకార్థం భవనాన్ని ఏర్పాటు చేశారు. ఆశ్రయం లేని వారికి ఆసరాగా ఆశ్రయ అపరకర్మలు చేసేందుకు ఈ భవనం ఉపయోగకరంగా మారుతుంది. భవనాన్ని జంపాల సంపత్తి సత్ర సముదాయాన్ని కమిటీకి అప్పగించారు. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి సుబ్బారావును గ్రామస్తులు అభినందనలు తెలియజేసి శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో దోస్తు సభ్యులు జంపాల జవహర్ రావు, జంపాల మురళి, కొండప్రేని చటర్జీ, మిక్కిలినేని గాంధీ, నన్నప్రేని నాగేశ్వరరావు, గద్దె వాసు, గూడూరు వెంకట్రావు, వల్లూరి నరసింహారావు, కొంగ్ర జోగేంద్ర ప్రసాద్, పఠాన్ జున్నూ ఖాన్, కంబంపాటి క్రాంతికుమార్, పసుపులేటి గణేష్, రాచంశెట్టి నాగమల్లేశ్వరరావు, పసుపులేటి రవి, జంపాల శివ, తాడిబేని రామస్వామి యాదవ్, పర్వతనేని హర్ష, నక్క చిరంజీవి, ఏమినేని కోటేశ్వరరావు, పులివర్తి రమేష్, చుండూరు ఉమామహేశ్వరరావు, అడప వెంకట్రావు, వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, దేవరపల్లి చంటి, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దుగ్గిరాల గ్రామానికి నా వంతుగా నేను చేయగలిగినటువంటి సహాయం చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో, అది కాకుండా ఈ ఎస్పెషల్లీ ఆశ్రయ కట్టే ఉద్దేశం ఏంటంటే, దుగ్గిరాల గ్రామంలో మనకి చాలామంది బయట వాళ్ళ నుంచి వచ్చి దుగ్గిరాలలో ఉంటున్నారు. మన ఊర్లో ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి సొంత ఇల్లు లేకపోవడం, బయట నుంచి వచ్చిన వాళ్ళకు కూడా సొంత ఇల్లు లేకపోవడం, వాళ్ళు కానీ వాళ్ళ బంధువులు కానీ ఎవరైనా చనిపోయినప్పుడు ఆ శవాన్ని కానీ ఆ బాడీని, ఆ దేహాన్ని అద్దీంట్లో తీసుకురానిపోవడం అనేటువంటి ఇన్సిడెంట్స్ కొన్ని నా దృష్టికి వచ్చినాయి. అది చాలా బాధ అనిపించి దానికి ఒక సొల్యూషన్ కనిపెట్టాలని చెప్పి నేను మా కళ్యాణ మండపం కమిటీ వాళ్ళని అడిగితే, మీరు కనుక స్థలం ప్రొవైడ్ చేస్తే నేను ఒక బిల్డింగ్ కట్టి దాన్ని మనం ఆ 3 వారాలు 2 వారాల్లో కర్మకాండలు దానికి సంబంధించినటువంటి అపరకర్మలు చేసుకుంటానికి మనం ఆ కుటుంబాలకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అని అడిగితే, వాళ్ళు కూడా కళ్యాణ మండపం కమిటీ వాళ్ళు ముందుకు వచ్చి మా స్థలం ఇస్తాము, మీరు కనుక కట్టితే కనుక తర్వాత కట్టి మాకు ఇవ్వండి, మేము తర్వాత దాన్ని మెయింటైన్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. హెల్ప్ చేశారు. అందుకనే చాలా సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ యాక్చువల్గా 2024లో బాగా జరిగింది అనుకున్నాం. దాని మించి 25లో జరిగింది. దాని మించి ఈరోజు 26 జనవరిలో కూడా సంక్రాంతి సంబరాలు జరిగినాయి. దీని అంతటికీ కారణం ఏంటంటే, గ్రామంలో ఉన్నటువంటి యువత, వాలంటీర్స్ అందరూ కూడా చాలా హెల్ప్ చేసి ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేశారు. మీరందరూ కూడా చూసే ఉంటారు ప్రోగ్రామ్ సక్సెస్ అయింది అనేది. సో వాళ్ళందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఉంటారు. నేను ఎక్కడో బయట ఉన్నా కానీ ఆయనకి ఆ బాధ్యత అప్పచెప్పి బిల్డింగ్ పూర్తి అయ్యేటట్టు చూశాను. ఆ బిల్డింగ్ కట్టడానికి చాలామంది సహాయం చేశారు. వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత ఈ బిల్డింగ్ని ముందు కూడా గ్రామ ప్రజలందరూ కూడా సక్రమంగా వినియోగించుకుంటారని, అదేవిధంగా కళ్యాణ మండపం కమిటీ వాళ్ళు కూడా దాన్ని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసినట్టుగా చూస్తారని చెప్పి భావిస్తున్నాను. దాంతోపాటు ఈ మధ్య సంక్రాంతి సంబరాలు మా దోస్తు తరఫున చేయడం జరిగింది. ఆ సంక్రాంతి సంబరాలలో దుగ్గిరాలలో ఉన్నటువంటి యువత కానివ్వండి, ప్రజలందరూ కూడా చాలా. అందరికీ నమస్కారం. ఇవాళ గ్రామానికి ఒక శుభదినం. టెంపరీగా ఉన్నటువంటి అపరకర్మశాలని సుబ్బారావు అన్నయ్య ఆశ్రయ పేరుతోటి తల్లిదండ్రుల పేరు మీద JL-SSS సంబంధించిన స్థలంలో ఆయన సొంత ఖర్చుతో నిర్మించి తిరిగి దాన్ని మాకే అప్పగించారు. ఇది మాకు గర్వకారణం. మా డబ్బు మేము కొట్టుకుంటామని మా బావలందరూ అంటుంటారు, కానీ ఇది డబ్బు కాదండి. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన సందర్భంలో కర్నూలులో, మీరందరూ పేపర్లో చదివే ఉంటారు, ఈ మధ్య కూడా వచ్చిన న్యూస్, కర్నూలులో సచివాలయానికి 120 ఎకరాలు అవసరమైతే స్టాఫ్ క్వార్టర్స్ కోసం ఆ 120 ఎకరాలను ఇచ్చింది అక్కడ జంపాల వారే. ఆ లక్షణాలు అన్నో మా దగ్గర ఉన్నాయి ఇప్పటికీ. దానికి ఇది ఒక ఉదాహరణ. సరే, మీరందరూ కూడా మాకు తోడ్పడుతున్నారు, రక్త బంధువులే కాబట్టి మీ అందరి సహకారంతోనే ఇది జరిగింది. ఇది గొప్పగా ఏం చెప్పుకోవట్లేదు, ఇది మన అందరి గొప్ప. ఊరికి ఉపయోగపడే ఇంకో కార్యక్రమం ఆయన చేతుల మీదుగా జరిగింది. ఆ బాధ్యత మాకు అప్పచెప్పినందుకు ఆ బాధ్యతని సక్రమంగా గడివాణి దగ్గర కుక్కలాగా మేము నెరవేరుస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. శుద్ధి చేసి అక్కడ ఊడ్చి అంతా శుద్ధి చేసి కానీ వచ్చి భోంచేసేవాళ్ళు కాదు అని మా నాన్న ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. ఆయన తర్వాత నాన్న కూడా అంతే కష్టంగా చాలా పద్ధతిలో
అంటే ఆయన చిన్నప్పుడే 6 ఇయర్స్ 7 ఇయర్స్ ఉన్నప్పుడే మా తాత చనిపోయారు. అప్పటి నుండి కూడా ఆ వయసు నుండి కూడా వాళ్ళ మేనమామ సహకారంతో వ్యవసాయం చేసి కుటుంబ బాధ్యతనంతా ఆయన తీసుకొని వాళ్ళ అక్క చెల్లెళ్ళు కూడా మ్యారేజ్ చేయటం అన్నీ ఆయనే చేశారు. దాంతోపాటు ఉద్యోగం కూడా చాలా కష్టతరమైన ఉద్యోగం ఆయన చేసింది కూడాను. అయినా కూడా వ్యవసాయము ఉద్యోగం 2 చూసుకుంటూ కూడా కుటుంబాన్ని నడిపించారు. ఆ తర్వాత ఆయన చేసే ఉద్యోగంలో అందరికీ వేరే వాళ్ళకు కూడా చాలామందికి జాబ్ రావడానికి ఆయన సహాయం చేశారు. వాళ్ళలో కొంతమంది నాకు కనిపించినప్పుడు చెప్తూ ఉంటారు, మీ ఫాదర్ దయతోటి మేము ఉద్యోగం మాకు వచ్చింది, మేము ఇదవుతున్నాము అని చెప్పి ఇప్పటికి కూడా చెప్తుంటారు కనిపించినప్పుడు. అంటే బాగుండాలి అనే మంచి ఉద్దేశము, ఆ కమిట్మెంట్ అనేది మా తమ్ముడికి కూడా వచ్చింది. తన గురించి నేను ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మీ అందరికీ తెలుసు జంపాల సుబ్బారావు అంటే ఏంటి అనేది ఊరిలో, కాబట్టి నేను ఇంకా ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ప్రతిదీ ఏది చేసినా కూడా తన బాధ్యతగా చాలా, అంటే కుటుంబ సభ్యులనే కాదు, తన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా అందరూ బాగుండాలి అనే ఎప్పుడు అదే యాంబిషన్ తోటి ఉంటాడు. తనకి చేతైనంత వరకు సహాయం చేస్తూ ఉంటాడు. ఇది కానీ లైబ్రరీ కానీ అన్నీ కూడా ఈ జరిగినవి అన్నీ కూడా మీకు కూడా తెలుసు తన పార్టిసిపేషన్ ఏంటి అనేది. అట్లాగే అమ్మా నాన్న కూడా మమ్మల్ని ఎంతో అంటే ఒక మంచి విలువలతోటే పెంచారు. అందుకే మేము కూడా బాగానే పెరిగామని మేము అనుకుంటున్నాము. అంటే ఎందుకంటే మన గురించి మన తండ్రుల ఇదిలో మంచిగానే పెరుగుతారు పిల్లలు, సంస్కారవంతంగానే పెరుగుతాము. అట్లాగే తమ్ముడు చాలా బాగా తను ఎప్పుడు తపన పడతా ఉంటాడు, ఈ ఊరికి ఏదో ఇంకా చెయ్యాలి, తనకి చేతైనంత వరకు చెయ్యాలి అనే ఇదితోటే ఉంటాడు. అమ్మా నాన్నలు కూడా అంటే ఆయనేమో నాన్న కష్టపడ్డారు, అమ్మేమో పిల్లల్ని అందరినీ ఒక ఇదిలో తీసుకురావటము, మనవాళ్ళని మనవరాళ్ళు కూడా అంతే ప్రేమతో పెంచటము. అదే కాకుండా ఆమె బజార్లో కూర్చొని సాయంత్రం పూట వచ్చిన వాళ్ళకి పిల్లలకి అందరికీ మంచి చెడు సలహాలు చెప్తూ వాళ్ళని కూడా గైడ్ చేసేది. అందరూ ఇప్పుడు తలుచుకుంటారు, మా అమ్మ ఇదైన తర్వాత ఎవరు ఇప్పుడు మమ్మల్ని అట్లా చెప్పేవాళ్ళు లేరు, తలుచుకునేవాళ్ళు లేరు అని అంటూ ఉంటారు ఎవరైనా కనిపించినప్పుడు. అది కూడా గొప్ప విషయం కదా. అలా గైడ్ చేయడం అనేది కూడా ఎంతమంది అందరూ చేయలేరు. దుగ్గిరాల జిల్లా పరిషత్ బాలుర పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు సోమవారం బుల్లెట్ మెటీరియల్స్ పంపిణీ చేశారు. ఎస్టీయు ఆంధ్రప్రదేశ్ ముద్రించబడిన పుస్తకాలను ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తాడిబోయిన రామస్వామి యాదవ్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. మొత్తం 57 మంది విద్యార్థులకు ఈ పుస్తకాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయు మండల అధ్యక్షులు ఉన్నం ప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఉయ్యూరు నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి ఎం శ్రీధర్, జిల్లా సభ్యులు బి మరియదాసు, బి బ్రహ్మయ్య, ఏ రాంబాబు, షేక్ బాజీ, చింకా సురేష్, తాడిబోయిన శ్రీధర్ బాబు, కుర్రా నాగయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామస్వామి యాదవ్, ప్రసాద్ మాట్లాడారు. వీళ్ళు కూడా ఆ మిగతా విద్యార్థులతో పాటు రాణించి ఈ సమాజంలో ఉన్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మరి ఎస్టీ యూనియన్ వారు ఈ ఆల్ ఇన్ వన్ ఒక బుక్ తయారు చేసి ఈ బుక్ పంపిణీ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా చక్కగా ఇప్పుడు హై స్కూల్ లెవెల్లో 10th క్లాస్ ఇంపార్టెంట్, ఆ తర్వాత ఇంటర్మీడియట్ ప్లస్ 2. మీరు కనుక ఇప్పుడు ఒకప్పుడు 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ వస్తే కాలేజెస్లో సీట్లు వచ్చే మంచి కాలేజెస్లో, అలాగే కాలేజెస్లో కూడా ఫస్ట్ క్లాస్ వచ్చే ఉద్యోగాలు కూడా వచ్చే ఆ రోజులు. ఇప్పుడంతా కాంపిటేటివ్ యుగం అయిపోయింది. 98-99% వచ్చినా కూడా జాబులు రావట్లేదు. కాబట్టి మీరందరూ కూడా ఏకాగ్రతతో మీ మనసు శరీరం ఏకం చేసి సాధన చెప్పేదంతా కూడా టైం వేస్ట్ చేసుకోకుండా సోషల్ మీడియా పట్ల, సాంఘిక మాధ్యమాల పట్ల ఆకర్షితులు కాకుండా మీరు సెల్ ఫోన్ ఎంతవరకు ఉపయోగించుకోవాలని మీకు ఏదైనా సబ్జెక్ట్కి సంబంధించిన మాత్రమే చూసుకుంటూ సాధ్యమైనంత వరకు ఈ 2-3 నెలలు కనుక ఇష్టపడి కష్టపడండి. భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయి. మీరు కూడా ఎంతోమంది ఇప్పుడు ఈ స్టేజ్ మీద కూర్చున్నటువంటి సార్లతో పాటు మీరు కూడా అంత స్థాయికి ఎదగాలంటే ఇప్పుడే మీరు కష్టపడాలి.
ఈ 3 నెలలు కనుక చాలా కృషి మార్పులు అనుకుంటాను. ఈ 3 నెలలు కాస్త జనవరి అయిపోయింది. ఈ 2 నెలలు కాస్త మీరు ఏకాగ్రతతోటి ఇష్టపడి కష్టపడి చదువుకోండి. మంచిగా జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోండి. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మన ఎస్టీయు యూనియన్ వారికి నిర్మూలన అయిద్దంటారా? మళ్ళా పేదలు ఉంటారు. ఆ పేదరికం పోవాలంటే ఏం చేయాలి? మీరు ఎదిగి ఆ పేదరికాన్ని నిర్మూలన చేయాలంటే చదువు మాత్రమే మన దగ్గర ఉన్న ఏకైక వనరు. కాబట్టి మీ అందరూ కూడా చక్కగా 10వ తరగతి విషయంలో మీ టీచర్లు ఎంత మదన పడుతున్నారంటే నాకు తెలిసి ఇంత బాధ్యతగా మీ తల్లిదండ్రులు కూడా ఉంటారు. ఇందాకే గాంధీ మేడం గారు చాలా ఫీల్ అవుతున్నారు. గాంధీ మేడం గారే కాదు, మిగతా స్టాఫ్ అంతా వీళ్ళు ఎందుకు ఫీల్ అవుతున్నారంటే మీ భవిష్యత్తు ఏమైద్దా అని. మీరు పాస్ అవ్వకపోతే వాళ్ళ జీతాలు రావా? మీరు ప్రగతి సాధించకపోతే వాళ్ళకి జరగాల్సిన కార్యక్రమాలు జరగవా? వాళ్ళ జీవితం సాఫీగా ఉండదా? ఎందుకు టెన్షన్ పడుతున్నారంటే మీరు భావి భారత పౌరులు. మీరు పెద్ద ఏమవుతారో అదొక మా స్టూడెంట్ పెద్ద కలెక్టరో లేకపోతే ఏదైనా గొప్ప స్థాయికి వెళ్తే ముఖ్యంగా సంతోషించేది మీ టీచర్ మాత్రమే. మీ సమాజంలో ముఖ్యంగా సంతోషించేది మా విద్యార్థి పలానా పొజిషన్లో ఉంటారు. ఇదే NFZPHS హై స్కూల్లో చదువుకున్న ఒక వ్యక్తి మన విజయ్ గారి క్లాస్మేట్ కలెక్టర్ పొజిషన్లో ఉన్నాడు, తెలుసా మీకు? ఇదే NFZPHS స్కూల్లో చదువుకున్న అనేక మంది విద్యార్థులు అనేక రంగాల్లో అమెరికా చాలా విదేశాల్లో సెటిల్ అయిపోయి కూడా ఉన్నారు. మరి వాళ్ళందరూ ఇక్కడ చదువుకున్న వాళ్ళే కదా, ఇదే వనరులు ఉపయోగించుకున్న వాళ్ళే కదా. మీకు కూడా ఈ వనరులన్నీ సక్రమంగా అందుతున్నాయి కదా. మరి మీరెందుకు జీవితంలో పైకెళ్ళరు అనే ఒక చిన్న భావంతో మీరంతా మంచి కోరికలు కలిగి జీవితంలో బాగా మంచి కోరికలు ఉన్న వాళ్ళే ఉన్నతమైన స్థితికి వెళ్తారు. ఎలాంటి కోరికలు కలిగి ఉండాలి మీకు? మీకేం కోరికలమ్మా? భవిష్యత్తులో నువ్వు ఏమవ్వాలని కోరుకుంటుంది? ఆర్మీ అవ్వాలి. ఇంకా మంచి కోరికలు ఉన్నాయా మీకు? ఆ కోరికలు సఫలం అవ్వాలంటే ఏం చేయాలి మీరు? తప్పనిసరిగా చిన్న పెట్టే ఇప్పుడు ఈ 2 నెలల చదివిన చాలు. ఈ మెటీరియల్నే కానీ లేకపోతే ఏదో మీ టీచర్స్ ఇచ్చిన మెటీరియల్ తీసుకొని వాళ్ళని ఒక్కసారి వాళ్ళు ఫాలో అయితే మీరు ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లోనో వేరే అట్లా ఫాలో అవుతున్న పని లేదు. ఒక్కసారి మీ క్లాస్ టీచర్ని ఫాలో అవ్వండి, అడగండి, డౌట్స్ నివృత్తం చేసి ఇంత మంచి వెల్ ఎడ్యుకేటెడ్ సార్ వాళ్ళు డిఎస్సి క్వాలిఫైడ్ పీపుల్. మీకు చిన్న విషయం చెప్తున్నా, ఈ టీచర్ గారు ఒక అరగంట చెప్పినా చాలు మీరు ప్రైవేట్ చిన్నకాకాని వద్ద అంజుమన్ సంస్థకు చెందిన భూములను ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో దారాదత్తం చేసే ప్రయత్నం విరమించుకోవాలని వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ అన్నారు. సోమవారం దుగ్గిరాలలో సుభానీ మీడియాతో మాట్లాడారు. చిన్నకాకాని వద్ద అంజుమన్ సంస్థకు చెందిన 71 ఎకరాల 57 సెంట్ల భూమిని ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో దారాదత్తం చేసే ప్రయత్నం విరమించుకోవాలని కోరుతూ మజ్లిస్ ఉలేమా, జమాయతుల్ ఉలేమాల ఆధ్వర్యంలో ముస్లిం సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులతో శుక్రవారం నిర్వహించిన భారీ నిరసన సభలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి తీరు శోచనీయం. ముస్లింల వక్ఫ్ ఆస్తులను కార్పొరేటర్లకు కట్టబెట్టడం తగదు. ముస్లింలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని సచార్ కమిటీ నివేదిక స్పష్టంగా చెప్పింది. వారి అభ్యున్నతికి కృషి చేయాల్సిన ప్రభుత్వాలు అంజుమన్ ముస్లిం ధార్మిక సంస్థల వక్ఫ్ భూముల భూసేకరణ చట్టం ద్వారా సేకరించడానికి జరుగుతున్న ప్రయత్నంపై అంజుమన్ అధ్యక్షుడు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారు అంజుమన్ భూమిని కాపాడుతాను అని చెప్పకపోగా మరో విధంగా మాట్లాడడం దారుణం. ఆనాడు ప్రతిపక్షంలో ఒక మాట, ఇప్పుడు అధికార పక్షంలో ఉండి ఒకలాగా మాట్లాడడం సమంజసం కాదు. గతంలో అప్పటి ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా గారు ముస్లిం సమాజానికి ఉపయోగపడిద్ది 5 ఎకరాలు హజ్ హౌస్కు కేటాయిద్దామని ప్రతిపాదనలు పెట్టినప్పుడు ఇది మీ తాత ముత్తాతల ఆస్తి ఇచ్చేందుకని వ్యాఖ్యానించి ఇప్పటి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారు వ్యతిరేకించారు.